హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కోల్కతా మీద గెలిచి 2 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్ అవుదామనుకున్న ఆశ నెరవేరలేదు. అద్భుతమైన ఫీల్డింగ్ కేకేఆర్ నుంచి, ముఖ్యంగా రోవన్ పోవల్ నుంచి అద్భుతమైన క్యాచ్. ఈ ఐపీఎల్ 2026 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఆల్అౌట్ చేసిన మొదటి టీం కేకేఆర్. దెబ్బ మీద దెబ్బ ఈ పరాజయమే కాకుండా జీటీ గెలవడం జరిగింది. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ప్లే ఆఫ్ ఛాన్సెస్ కి ఉన్న ఎఫెక్ట్ ఏంటి, అండ్ పంజాబ్ తో జరగబోయే మ్యాచ్ యొక్క ప్రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. జ్వరం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి దూరం. నితీష్ లేకపోవడంతో 2 చేంజెస్ జరిగాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కోసం హర్షల్ పటేల్ బ్యాటింగ్ ని బ్యాలెన్స్ చేయడానికి స్మరణ్ తీసుకున్నారు టీంలోకి. సో దీని వల్ల మిడిల్ ఆర్డర్ లో ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అనేది కనిపించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ, కార్తిక్ త్యాగి బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. కాసేపు నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ కూడా నరైన్ వేసిన బౌలింగ్ లో ఒక 6 కొట్టిన తర్వాత కూడా మరో 6 కు వెళ్లి అవుట్ అవడం జరిగింది. ఆ ఒక్క బాల్ గనుక జాగ్రత్తగా ఆడుంటే నరైన్ స్పెల్ అయిపోయేది. అనికేత్ స్మరణ్ అవసరమే లేని షాట్స్ ఆడి అవుట్ అవ్వడం జరిగింది. ఈ చిన్న పొరపాట్ల వల్ల ఒక ఓవర్ మిగిలుండగానే ఎస్ఆర్హెచ్ ఆల్అౌట్ అయింది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లోటు క్లియర్ గా కనపడింది. కేకేఆర్ స్పిన్నర్స్ యొక్క అద్భుతమైన ప్రదర్శన. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లేసి 3 వికెట్లు తీయగా, సునీల్ నరైన్ 4 ఓవర్లేసి 2 వికెట్లు తీశాడు. రవీస్ హెడ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన. 28 బాళ్లలో ఏకంగా 61 రన్స్ స్కోర్ చేశాడు. దీనితో ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లు మూసే సమయానికి 165కి ఆల్అౌట్ అయింది. 165 డిఫెండ్ చేస్తున్నప్పుడు పార్ట్ అండ్ బౌలర్ అయిన అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇవ్వడం. అభిషేక్ శర్మ పెద్ద వికెట్ టేకింగ్ బౌలర్ ఏం కాదు. ప్యాట్ కమిన్స్ ఇక్కడ కొత్తగా థింక్ చేసి ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. ఇదే కాకుండా ప్యాట్ కమిన్స్ చేసిన సెకండ్ ఓవర్ లో ఏకంగా 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఫిన్ ఆలెన్ 13 బాళ్లలో 29 రన్స్ కొట్టి టీమ్ కి కావాల్సిన స్టార్ట్ ని అందించాడు. ఇషాన్ మలింగా నుంచి కూడా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఏమీ కనబడలేదు. స్కోరింగ్ డిఫెండ్ మ్యాచ్ లో 12 ఎకనామీతో బౌలింగ్ వేశాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ రహానే మరియు రఘువంశీ అద్భుతమైన పార్ట్నర్షిప్ తో గెలుపుకు చేరువుగా తీసుకెళ్లారు మ్యాచ్ ని. రహానే 36 బాళ్లలో 43 కొట్టగా, రఘువంశీ 47 బాళ్లలో 59 రన్స్ చేశాడు. ఇక రింకు సింగ్ మరియు కామెరూన్ గ్రిమ్ ఇద్దరు కలిసి సునాయాసమైన విజయాన్ని అందించారు కేకేఆర్ కి. ఇక ఈ ఓటమి తర్వాత సాయంత్రం మ్యాచ్ లో జీటీ పంజాబ్ మీద గెలవడం జరిగింది. పాయింట్స్ టేబుల్ పరంగా చూస్తే పంజాబ్, ఆర్సీబీ మొదటి 2 ప్లేసులలో ఉండగా 3, 4, 5 స్థానాలలో ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఇంకా జీటీ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే మిగతా 4 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టేబుల్ టాపర్ అయిన పంజాబ్ కింగ్స్ తో ఉంది. టాప్ 4 లో ప్లేస్ దక్కించుకోవడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం ఎస్ఆర్హెచ్ కి. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగబోతుంది. ఇవి పూర్తిగా హై స్కోరింగ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లు. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 200 ఉంటుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గనక బ్యాటింగ్ చేస్తే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ని దృష్టిలో పెట్టుకుని మినిమం 220 స్కోర్ చేయాలి. ఒకవేళ పంజాబ్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్లు మినిమం 2 వికెట్ తీయాలి పవర్ ప్లేలో. ఈ 2 టీంల యొక్క హెడ్ టు హెడ్ స్టార్ట్స్ గనక చూస్తే మొత్తం 25 మ్యాచ్లు ఆడగా ఎస్ఆర్హెచ్ అందులో 17 గెలిచింది. పంజాబ్ మాత్రం 8 మాత్రమే గెలిచింది. ఇక హైయెస్ట్ స్కోర్ పరంగా చూసినా ఎస్ఆర్హెచ్ 247 పరుగులు చేసింది పంజాబ్ పైన ఒకసారి. లాస్ట్ 5 మ్యాచ్లలో ఈ 2 టీం యొక్క స్టాట్స్ గనక చూస్తే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు గెలవగా పంజాబ్ 2 మ్యాచ్లు గెలిచింది. ఇక ఈ ఐపీఎల్ 2026 లో జరిగిన మ్యాచ్ లో మాత్రం పంజాబ్ గెలిచింది. రీసెంట్ స్టాట్స్ బట్టి చూస్తే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి 2 టీమ్స్ కి. ఇక కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే పవర్ ప్లే బౌలర్స్ వర్సెస్ పవర్ ప్లే బ్యాటర్స్. పంజాబ్ ఓపెనర్స్ ప్రభు సిమ్రాన్ మరియు ప్రియాంష్ ఆర్షా ఇద్దరు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. కమిన్స్ మరియు ఇషాన్ మలింగా ఈ ఇద్దరు పంజాబ్ ఓపెనర్స్ బ్యాటర్స్ ని ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ కి హెడ్ మరియు అభిషేక్ శర్మ ఎలా రాణిస్తారో చూడాలి. మార్కో ఎన్సన్ మరియు హర్షదీప్ వీళ్ళిద్దరిని కట్టడి చేస్తారా వేచి చూడాలి. నిన్న జీటీ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మనకు స్పష్టంగా కనబడింది. ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు ప్రియాంష్ ఆర్యా వికెట్లు పవర్ ప్లేలో తీయడం వల్ల పంజాబ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ గనక ఎస్ఆర్హెచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ కష్టాలు తప్పవు. ఇప్పటికే జీటీ టాప్ టీమ్స్ అయిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ని కొట్టి అద్భుతమైన ఫామ్ లో ఉంది. పంజాబ్ తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ జీటీతో తలపడనుంది. ఇక ఆర్ఆర్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉంది. మరి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందా, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం.